హలో హలో నమస్కారం అండి. నమస్తే మేడం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సత్తయ్య. సత్తయ్య గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. నాకు ఈ 10-11 గంటల వరకే టిఫిన్ చేస్తాం మేడం. ఓకే. అయినాక ఇక అది అన్న ఇక ఆకలి కాదు సరిగా. ఇక 2-3 గంటల దాకా అన్నం తినాలంటే ఇక ఆకలి అవుతుంది, అసలు జీర్ణం అవుతుంది. 11ంటికి తింటున్నారు, మళ్ళీ 2 గంటలకే కదా తినేది. 2-3ంటికి. అవును, 11ంటికి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారుగా. 10-11 గంటలకు అంటే 10ంటికే చేస్తాం. ధ్యానం ఒక సంవత్సరం నుంచి ధ్యానం చేస్తాను. ఓకే, మంచిది. అయితే తుమ్ములు అది 4-5 రోజులకు ఒకసారి తుమ్ములు బాగా వస్తాయి మేడం. ఓకే, అట్లా. తప్పకుండా సత్తయ్య గారు ఏం సమాధానం ఇస్తారు? ఇది మన పద్ధతులు మారాయమ్మ. ఇన్ఫ్యాక్ట్ మనం ఆహారం తినటం చాలా ముఖ్యం. ఆ జఠరాగ్ని మనకి ఆ సూర్య నమస్కారం చేసిన తర్వాత సూర్యుడు పైకి వస్తుండగానే జఠరాగ్ని మొదలవుతుంది. అంటే మీరు నిజంగా భోజనం చేయాల్సింది ఉదయం 8 నుంచి 9 గంటల లోపు. మనం పొద్దున్న లేచి ఒక కాఫీ, మళ్ళీ మధ్యలో ఇంకో కాఫీ తాగి 11కు 12కు బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా ఆకలి ఎలా అవుతుంది? ఎస్పెషలీ మధ్యాహ్నం సూర్యుడి పైకి వచ్చినప్పుడు మనకు ఆకలి ఉండదు. సో ఆ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడే మనం యాక్చువల్లీ భోజనం చేయాలి. మధ్యాహ్నం ఏదో ఒక మజ్జిగో ఒక పండో తిని ఊరుకుండాలి. 2 పూట్ల తింటే ఆరోగ్యంగా ఉంటారు, 3 పూట్ల తింటే రోగాలు వస్తాయి, 4 పూట్ల తింటే పైకి వెళ్ళిపోతుంది. చెప్పలేము. కానీ మనం ఇప్పుడు డాక్టర్లు అందరూ 2 గంటలకు ఒకసారి తినండి అంటున్నారు. అవును, వెయిట్లో సవ్వాలంటే 2 గంటలకు ఒకసారి తినండి అంటున్నారు. అది ఏమి కూరగాయలు తినండి, పండ్లు తినండి అంటున్నారు. సో ఇవన్నీ అనవసరమైన ప్లాన్లు. నిజంగా మనం గట్టిగా ఒకసారి ఉదయం భోంచేస్తే, ఇన్ఫ్యాక్ట్ చాలామంది యోగులు, సాధువులు మళ్ళీ మరుసటి రోజు వరకు భోజనం చేసేవాళ్ళు కాదు. అది నిజంగా ఆరోగ్యం. ఓకే, రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఆ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఒక అర్ధ గంట అటు ఇటు మనం భోంచేస్తే పడుకునేటానికి 8:30-9కి 2-3 గంటల సమయం ఉంటుంది. దెన్ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ స్లీప్ అండ్ మంచిగా ఆకలి అవుతుంది. పొద్దున్న లేచేవాళ్ళకి ఆకలి. సో మీరు 2 గంటలకే అది ఇది నోట్లో వేస్తుంటే మీరు పచననాళాన్ని బ్రేక్ చేస్తున్నారు. ఆ పచన జీర్ణ క్రియని అనవసరంగా మీరు, అంటే జీర్ణరసం ఉత్పన్నమైంది, మళ్ళీ మొదలైంది, మళ్ళీ 2 గంటలకు వేస్తారు, అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇబ్బందులు అవుతాయి. ఆరోగ్యపరమైన అలవాట్లు కాదు అవి. ఇన్ఫాక్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఒక పెద్ద నాన్ సెన్స్, న్యూ సెన్స్. పొద్దున్న లేచి హ్యాపీగా అంతా తినేయండి. మధ్యాహ్నం ఏమీ అవసరం లేకుండానే ఉంటుంది. ఎస్పెషల్లీ అరికలు, సామెలు అవి తింటే మీకు గ్లూకోజ్ వస్తూ ఉంటుంది, సాయంకాలం వరకు వస్తూ ఉంటుంది. ఏ ఇబ్బందులు ఉండవు, ఏ నీరసం ఉండదు, ఏమీ ఉండదు. సో సాయంకాలం మళ్ళీ ఒకసారి చపాతీనో, అంటే మళ్ళీ గోధుమలది కాదు, కొర్రల చపాతీ చేసుకొని తినటం. ఇప్పుడు అన్నం అంటే అందరూ అనుకుంటారు వరి అన్నం అని, కానీ సామెల అన్నం తినొచ్చు, అరికల అన్నం చేసుకోవచ్చు. అలాగే అరికల చపాతీ, కొర్రల చపాతీ ఇలా చేసుకొని తినండి. సో ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం లేదు. ఆయన ఆ సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడితో పాటు లేచి కొద్దిగా వాకింగ్ చేసి స్నానం గీనం చేసుకొని భోజనం చేస్తే, ఇడ్లీలైనా తినండి, అన్నమైనా తినండి, సంగటైనా తినండి, ఏదో ఒకటి, ఈ అరికలు, సామలు, ఊదులు ఏదో ఒక దాంతో చేసుకొని బాగా తినండి, కడుపు నిండా తినండి. డైట్ ఏం లేదు ఇక్కడ. మీరు బాధపడాల్సిన లేదు, ఎక్కువ తింటున్నా అదే రెగ్యులేట్ చేస్తుంది. ఆకలిస్తే తినాలి. సో ఆకలి అయ్యేదానికి ఏం చేయాలి? యాక్చువల్లీ ఉపవాసం ఉంటే ఆకలి అవుతుంది, అంటే ఎక్కువసేపు మీరు తినకుండా ఉండాలి. సో 11 గంటలకు తిని మళ్ళీ 2 గంటలకు తినాలనుకోవటం ఈజ్ నాట్ ద రైట్ వే టు డూ. అంతే, ఇంకేం లేదు. సత్య గారు, మీరేం కంగారు పడకండి. మీరు తినేది 11ంటికి, తర్వాత మళ్ళీ 2ంటికి తినాలి, 3ంటికి తినాలి, 6 గంటలకు కొంచెం తొందరగా తినండి. మాక్సిమం 8ంటికల్లా మీది మార్నింగ్ ది అయిపోతే కనుక ఇంకా చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.